శివాయ విష్ణురూపాయ శివారూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయగం శివః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మ జిజ్ఞాసులందరికీ నమస్కారం అండి. ముందు వీడియోలో అయ్యడిగల నాయనార్ ఈయన గురించిన కథను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో కనం పుల్ల నాయనార్ ఈయన గురించిన కథను తెలుసుకుందాము. ఈయన 48వ నాయనారు. ఎక్కడ నది పారుతున్న ప్రాంతం ఉంటే అక్కడ పాడి పంటలకు సిరి సంపదలకు లోటు ఉండదు. ఈ విషయాన్ని ప్రతి నది పారే ప్రాంతము రుజువు చేస్తూనే ఉంటుంది. అలాగే ఉత్తర వేలారు నదికి దక్షిణ తీరం కూడా ఇదే కోవకు చెందింది. సకల సంపదలకు నిలయంగా భాసిస్తోంది ఈ తీరాన ఉన్న ఇరుక్కువేలూరు. ఇక్కడ వివిధ తరు లతాదులతో నిండిన పుష్పోద్యానాలతో శోభిస్తూ ఉంటుంది. ఇక్కడ పనస చెట్లు ఎక్కువగా ఉన్నాయి. పనస చెట్లపైనే పండిన పండు నుంచి స్రవించే మధుర ధారలను పోసి అక్కడి పంటలు పండిస్తారా అన్నట్టు అక్కడ పండే వరిధాన్యం కూడా అంత మధురంగానూ ఉంటుంది. ఇలాంటి ఆ ఊళ్ళో ఒకానొక శివభక్తుడు ఉండేవాడు. గుణవంతుడైన ఇతడు అక్కడి వారందరికీ నాయకుడు, బాగా ఉన్నవాడు కూడా. ప్రతిరోజు క్రమం తప్పకుండా శివాలయంలో దీపాలు వెలిగించేవాడు. శివునికి విశేషమైన పూజలు నిర్వహించేవాడు. ఇలా ప్రతిరోజు దీపాలు వెలిగిస్తూ ఉండడంతో అతని చేతిలోని సొమ్మంతా హరించుకుపోయింది. దాంతో ఇక్కడ నా శివసేవ సక్రమంగా సాగదని భావించి నటరాజ నివాసమైన చిదంబరానికి వెళ్ళాడు. వెడుతూ ఇక్కడున్న ఇల్లు తదితర ఆస్తిని అమ్మి సొమ్ము చేసుకుని ఆ ద్రవ్యంతో చిదంబరం వెళ్ళిపోయాడు. తన వద్దనున్న సొమ్ముతో అక్కడి శివాలయంలో దీపారాధన సేవ కొనసాగించాడు. ఇలా ఇక్కడ కొన్నాళ్ళు సాగింది. చేతిలో ఉన్న సొమ్ము ఖర్చయిపోయింది. వాళ్ళని వీళ్ళని అడుక్కుని దీపాలు పెడదామనుకున్నాడు. అయితే యాచన అంతగా అతనికి నచ్చలేదు. దాంతో గడ్డి గాదాన్ని కోసి అమ్మి వచ్చిన ఆ సొమ్ముతో దీపాలు వెలిగించేవాడు. గడ్డి కోస్తూ ఉండేవాడు కాబట్టి అతన్ని కనం బుల్లర్ అని వ్యవహరించేవారు. కనం అంటే పరక, అంటే గడ్డి అని అర్థం. అదేం దురదృష్టమో కానీ ఒకనాడు అతను కోసిన గడ్డి మూట ఎవ్వరూ కొనుగోలు చెయ్యలేదు. దీపం వెలిగించేందుకు నూనె కొనేందుకు సొమ్ము లేకపోయింది. ఏం చెయ్యాలో తెలియలేదు. దాంతో అతను ఆలయానికి వెళ్ళి చేతిలో ఉన్న గడ్డి మోపుతోనే దీపం వెలిగించాడు. మోపు పూర్తి కాగానే దీపం ఆరిపోయింది. దాంతో దేహంపై ఏమాత్రం మమకార వికారాలు లేని కనంపుల్ల నాయనారు తన కేశాల్ని వెలిగించి శివునికి దీపంగా చేశాడు. ఏమాత్రం బాధపడకుండా తన శిరోజాల్నే వత్తిగా చేసి దీపం వెలిగించిన ఆ మహాభక్తుని నిస్వార్థ భక్తికి మెచ్చి అతనికి కైలాస ప్రాప్తిని అనుగ్రహించాడు. అప్పటి నుంచి కనంబుల్ల నాయనారు కైలాసంలో పార్వతీ మనోహరుని సన్నిధిలో శివగణాలలో ఒకడై శివానంద సాగరంలో మునిగి తేలుతున్నాడు. దేహభ్రాంతి వీడి దైవమ్మునే నమ్మి బతుకువారికెప్పుడు బానిసతడు, దీని నెరుకపరుచు దివ్యగాథలెన్నో తెలుసుకొనుడు శివుని కలుసుకొనుడు. ఇలా ఎప్పుడైతే మనం దేహభ్రాంతి వదిలి దైవాన్నే నమ్ముతామో అప్పుడు భగవంతుడు మనకి బానిస అవుతాడంట. అంటే మనకి సకాలంలో సకార్యాలు చేస్తూ, అంటే ఎప్పుడు మనకి ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు కదండి. ఇప్పుడు పిల్లలు చిన్నపిల్లలు ఉంటారు, తల్లిదండ్రులకి తెలుసు కదా. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలకి ఏం కావాలో మనకు తెలుసు కదా. ఏ టైంకి ఏమి ఇవ్వాలో తెలుసు. ఇప్పుడు 10 సంవత్సరాలు అప్పుడు బండి ఏదో నేర్చేసుకుని ఇప్పుడు పిల్లలందరూ చాలా ఫాస్ట్గా ఉన్నారు. 10 సంవత్సరాలకి 11 సంవత్సరాలకి బండి నేర్చుకుంటున్నాడు. నేర్చుకొని నాకు బండి కావాలంటాడు. బండి కావాలంటే ఇస్తామా? మనం ఇవ్వం కదా. ఇవ్వాలి, దానికి ఒక వయసు, ఆ పరిమితి రావాలి పిల్లలకి. వచ్చిన తర్వాత కదా మనం ఇస్తాం. అలాగే భగవంతుడికి కూడా మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. మనం చెయ్యాల్సిన పని ఏంటంటే మన పని మనం మానకుండా చేసుకుంటూ వెళ్ళిపోవడమే మనం చేయాల్సింది. మనకేమి ఇవ్వాలో ఆయనకి తెలుసు, మనకి ఎప్పుడు ఇవ్వాలో కూడా ఆయనకి తెలుసు. దీని నెరుకపరచు దివ్యగాథలెన్నో, దీన్ని తెలుపుతూ ఉన్న కథలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి మనం చెప్పుకుంటున్న ఇప్పుడు ఈ నాయనార్ కథలు. ఈ నాయనార్ల గురించిన కథల్లో మనం చాలా విషయాలు తెలుసుకుంటున్నాం కదండి. అంటే భక్తి ఎన్ని రకాలు ఉంటుంది, భగవంతుడిని మనం చేరే మార్గం ఏమిటి, భక్తి ఉంటేనే కదా మనం భగవంతుడి దగ్గరగా వెళ్ళగలము. అయితే ఈ భక్తి ఎన్ని రకాలుగా ఉంటుంది అన్నది మనకి నాయనార్ల కథల ద్వారా మనకి తెలుస్తూనే ఉంది. మనం ఇప్పుడు అవి చెప్పుకుంటున్నాం కదా. అంటే విని వదిలేయకుండా చక్కగా దాన్ని గ్రహించుకుని దాన్ని పాటించడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. నాయనార్ల కథలో మనం విన్నాం కదా, చాలామంది ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు, భగవన్నామం వదలలేదు.
కొంతమంది ఏం చేశారు, శివభక్తుల సేవ వదలలేదు. ఎంతటి కష్టం వచ్చినా సరే, ఆర్థిక పరిస్థితులు బాగోకపోయినా సరే ఆ శివభక్తుల సేవను మాత్రం వదలలేదు. అలాగే గుగ్గిల నాయనారు ఉన్నారు కదా, మనకి అందరికీ బాగా తెలిసిన గుగ్గిల నాయనారు. ఆయన ఏం చేశారు, గుగ్గులను ధూపం వేసుకుని ఆ సువాసనలో నా ఈశ్వరుడు ఉన్నాడు అంటూ ఆయన మైమరిచిపోయి ఉండేవారనమాట. అలాగా ప్రతి ఒక్క నాయనారు కథ నుంచి కూడా మనం ఒక్కొక్క మంచి విషయాన్ని గ్రహించుకుంటూ ఇంకా మనం భగవంతుడికి దగ్గరగా అయ్యి ఆ భక్తిలో ఇంకా 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 ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇందులో ఆయన చెప్పింది కూడా అదే. భగవద్భక్తుల కథలు అవి చాలా రకాలు ఉన్నాయి. మనకు ఆల్వార్ల కథలు కూడా ఉన్నాయి కదండి. అలాగే చాలామంది ఉన్నారు, ఆల్వార్లు ఉన్నారు, నాయనార్లు ఉన్నారు, ఇంకా చాలామంది మనకి భగవద్భక్తులు అన్నవాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా భక్తితో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం గ్రహించుకోవాలి. ఏదన్నా మనం గ్రహించుకునే విధానాన్ని బట్టి, మనం దాన్ని అవగాహన చేసుకునే విధానాన్ని బట్టి మన ఈ భక్తి మార్గంలో మనం ఎంతవరకు ముందుకు వెళ్ళగలము అనేది వీటి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే మనం ఎంతవరకు అవగాహన చేసుకుంటున్నాము, వాటిని ఎంతవరకు ఆచరిస్తున్నాము, వీటి మీద అది ఆధారపడి ఉంటుంది. భక్తి మార్గంలో ఎప్పుడు కూడా మనం ముందుకే వెళ్తాం కానీ వెనక్కి అయితే వెళ్ళమండి. ఒక్కసారి మనకు అవగాహన వచ్చిన తర్వాత, అంటే విషయం అర్థమైన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేది ఉండదు. భక్తిలో ఎప్పుడు ముందుకే. ఒక్కసారి ఆయన పాదాలు పట్టుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే వదలకూడదన్నమాట. భగవంతుడి తత్వాన్ని తెలుసుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలో అది చెయ్యాలన్నమాట. సరే అండి, తిరిగి మరొక వీడియోలో కారి నాయనార్ ఈయన గురించిన కథను తెలుసుకుందాము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదార విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.